సాంగ్స్ కూడా పాడతారు కదా మీరు? పాడతాను కానీ ఇప్పుడు పాడలేనండి, గొంతు పోలేదు. కొంచెం అంటే పాడండి. పొద్దున్న నుంచి డబ్బింగ్లు చేసి చేసి ఇలా అయిపోయింది వాయిస్. ఈ ఒక్క రోజుకి ఇంతటితో సమాప్తం నా వాయిస్ అనుకొని ఒక పాట కాదు, పాడండి. అంటే కంటిన్యూగా ఉంటది కదా, ఎఫర్ట్ అవును. పెడతాం వాయిస్ మీద, ఇంకా అయిపోయింది అనమాట అది. ఎలాంటి గొంతు వస్తే అలాంటి గొంతుతో పాడండి. అయ్యో, మళ్ళీ చిరాకు ఉండదు. వ్యూవర్స్ మీ హిట్ టీవీలో చూడాలి వైరల్ కదండి. అయిపోతారు మళ్ళీ ఇంకొకసారి. ఇంకా పుష్ప 3 ఇలాంటి ఆఫర్స్ అంటే సాంగ్స్ అంటే నేను రాసిన కొన్ని కొన్ని పాడేవాడిని. మన గోదావరి అంటే నాకు ఎప్పుడు కూడా మన గోదావరి సైడ్ చేయాలి అన్నట్టు ఉండేది, లొకేషన్స్ అవును. బట్టి. అక్కడ అప్పట్లో ఒక సాంగ్ చేశాను నేను. అంటే ఒక గోదావరి రోడ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అన్నట్టు. మీరు ముందుగా ప్రిపేర్ అయ్యొచ్చామండి. లైవ్ లో ఏమంటున్నారు, స్పాంటేనియస్. స్పాంటేనియస్ కానీ పాడండి. లిరిక్స్ కదా, మర్చిపోయినాను ఇంకా అయిపోద్ది మొత్తం. ఆ, అంటే అక్కడ వాయిస్ నిజంగా బాగాలేదండి, మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఇంత మాట్లాడారు, పాట పాడడానికి ఏమైతుందండి? పాట పాడడానికి ఒక మెలోడీ ఉండాలి వాయిస్ లో. సర్లేండి, గోదావరి భాషలో అడుగుతాను, ఒక పాట పాడండి. పాడేమంటారా? పాడేయండి మరి. తప్పదా? తప్పదండి. కోనసీమ అందాలు. బీజం ఇవ్వాలి మీరు. నేను ఇవ్వాలా? నాకు రాదు. అనురాగ బంధాలు, కనుమ కోడి పందాలు, సంక్రాంతి సందళ్ళు, ఈ లిరిక్ రాశాను. ఓకే. ఇక్కడ ఇక్కడ చేళ్ళన్నీ పచ్చనైనవి అని చెప్పి ఇక మధ్యలో ఆగుతుంది మ్యూజిక్ లో. ఏంటంటే ఈ చిత్రంగా చూస్తున్నారు, ఇక్కడ అన్ని సీళ్ళు అన్నాక పచ్చగానే ఉంటాయి కదా, మళ్ళీ మాకు కొత్తగా చెప్తున్నాడు అనుకున్నారు ఏంటి? ఇక్కడ పచ్చదనం ఉంటాయి కదండి, అంటే మా గోదావరి సైడ్ ఇక్కడ చేళ్ళన్నీ గొంతు వాళ్ళని ఏమనుకోకుండా వ్యూవర్స్. ఇక్కడ చేళ్ళన్నీ పచ్చనైనవి, మనుషుల మనసులు స్వచ్ఛమైనవి, నా తల్లండి గోదారండి, నేను గోదారోడనండి, గోదారి ఒడ్డున పచ్చ పైరులో పుట్టిన బిడ్డను నేనండి. అట్లా వాయిస్ బాగాలేదన్నారు, ఇంత బాగా పాడారు కదండి. ఇప్పుడు నేను చెప్పండి. నిజంగానే బాగా పాడారండి సరే మీరు. సరే, ఇంటికి వెళ్ళాక నవ్వుకుంటున్నా. ఎందుకు ఇక్కడే నవ్వండి, పర్లేదు. కొంచెం గ్యాప్ ఇస్తాను కావాలంటే మీకు. అట్లా అనమాట. అంటే గోదావరి సైడ్ విధి విధానాలు వేరు. అంటే ఎలా చెప్పాలి, ఏటిగట్టు ఏటిలో పడవలో, లంకలో తోటలో వేరే వేరే విధానం అనమాట. అవును. ఎప్పుడైనా మీకు హైదరాబాద్ లో అనిపించిందా, పలానా వాళ్ళు ఈ భాషలో మాట్లాడితే మనకి ఏమైనా షాప్ కి వెళ్ళినప్పుడు అమ్మో మన గోదావరిలో కనిపించారా అన్న ఆనందం వస్తుంది, అలా ఎప్పుడైనా మీకు వచ్చింది? అంటే నిన్నే పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు అంటే పెట్రోల్ కొడుతున్నాడు, నువ్వు ఇంకా రావేట్రా అన్నాడు అనమాట. ఓకే. అన్న మీ దేవురు అన్నాను. మీ దేవురు అంటే ఇక్కడే అన్న భీమవరం అన్నాడు. భీమవరం ఏంటి, తనకన్నా గోదావరిలోనే. ఇంకా అలా అని చెప్పి అక్కడ ఆపేసి ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాం అనమాట. అంటే ఇంక మన వాళ్ళు దొరకరు కదా అట్లా. హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో కానీ తర్వాత కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్, మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోదాం ఇంకా నా వల్ల కాదు అనిపించిందా? అనిపించింది. ఎలాంటి సిచ్యువేషన్ అంటే, నేను ఒక మంచి పర్సన్ ఇక్కడ కోల్పోయాను. ఒక చిన్న ఇష్యూ వల్ల, గొడవ వల్ల. మనకు బాగా సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను. ఆవిడ్ని నేను కోల్పోయాను అనమాట, ఆ వ్యక్తిని. సో నేను అప్పుడు అనుకున్నాను, ఇంకేం చేయలేము, ఇంకా అయిపోయింది, నన్ను నేనే తగ్గించుకున్నాను, అయిపోయింది, ఇంకా నాదే తప్ప అని చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇది ఇంకేదేం లేదు, ఇంకా కంప్లీట్ ఇంక ఎడ్యుకేషన్ మీద పెట్టేద్దాం, లేదా అక్కడ ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మళ్ళీ గొడవ అయినా సరే ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి మంచిగా నువ్వు ప్రొసీడ్ అయిపోయి ఇబ్బంది ఏం లేదు, లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వడం కావాలన్న మాటతో మళ్ళీ నేను ప్రొసీడ్ అవ్వగలుగుతున్నాను లైఫ్. ఎవరు ఏంటి చెప్పగలరు? అంటే ఎవరు ఏంటి చెప్పలేను అసలు, చెప్పలేరు. టాప్ 5 లో ఆయన ఒక వ్యక్తి అన్న. మొత్తానికి ఇద్దరు చెప్పేశారు మాకు టాప్ 5. ఓకే. మీకు ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తారంట. అవును, బీభత్సంగా. ఎందుకు? ఎందుకనంటే ఇంకా మనకి ఎవరు లేరు కదా వెనక ముందు, ఫ్రెండ్ ఇంకా అన్ని గైడెన్స్ మోటివేషన్ అన్ని ఆడవాళ్ళే. ఇంకా ఎలా అంటే ప్రతి సిచ్యువేషన్ లో ఆడు ఉండిపోతాడు మనతో, ఇది ఇలా కాదు ఇలా అని చెప్తాడు. అంటే దోలాసాల మళ్ళీ ఏమన్నా చేసినా సరే ఆడే ఉంటాడు ముందు. వచ్చింది మళ్ళీ మళ్ళీ రాంగ్ పాటెడ్ అయిపోద్ది కదా. మంచిలోనే ఉంటాడు, చెల్లోనే ఉంటాడు. అక్కడ మోటివేట్ చేస్తాడు, ఇక్కడ మోటివేట్ చేస్తాడు, కానీ ఎక్కడి వరకు అక్కడ ఆపుతాడు అనమాట. ఒక ఎడ్జ్ క్రియేట్ చేసి అక్కడ ఆపగలిగేది ఒక ఫ్రెండే. మనం ఆ ఫ్రెండ్ అనే బాండింగ్
ఆ బౌండరీ కూడా లేకపోతే మనం ఇంక మునిగిపోయి తాగుపోతే అయిపోయి లవ్లో కానీ పీక్స్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి అయిపోతాం, కొలాప్స్ అయిపోతాం అందులో. కానీ ఆ బార్డర్ దగ్గర ఆపి కూడా ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా సరే ఆ బార్డర్ దగ్గర ఆపి మళ్ళీ మన వెనక్కి తీసుకొచ్చి మన లైఫ్ మనకు పరిచయం చేస్తారు కదా. అందుకు నేను ఆ ఫ్రెండ్కి వాల్యూ చెప్తున్నాను. మొత్తానికి లైఫ్ హ్యాపీగా ఉంది. హ్యాపీ, అన్హ్యాపీ, సాడ్ ఇవన్నీ పరిగెట్టెత్తున్నాయి కానీ నవ్వుతూ వెళ్ళిపోవాలన్న ఉద్దేశం ఒకటి ఉంది. వన్స్ ఒకసారి అదే చిరంజీవి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, నవ్వుతూ వెళ్ళిపోలే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, ఎన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే ఒక చెవుడు కప్పలా వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కుతా వినలేదు మీరు అది? మరి మొత్తం మన గోదావరిలే కదా. అలా అంటే నువ్వు ఎక్కలేవరా పైకి ఎక్కలేవరా అన్న నోరులో ఉంటాయి కదా కొన్ని కప్పలు. సో అప్పుడు ఆ కప్ప మాత్రం ఎక్కేసిందంట వర్షం, ఈ టైపు వరదలో, ఆ టైపు ఏమో బ్రిడ్జ్ ఎక్కి దాటితే మొత్తం ఖాళీ వెళ్ళిపోవచ్చు, సేఫ్ అయిపోవచ్చు మునిగిపోకుండా. సో అట్లా అలాంటప్పుడు నువ్వు ఎక్కలేవరా అన్నప్పుడు కొన్ని అన్ని ఎక్కుతున్నాయి కానీ పడిపోతున్నాయి, కానీ ఒక కప్ మాత్రం కంటిన్యూస్ ఎక్కేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది చెవిటిది. సో అట్లా డిస్కరేజ్మెంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒక చెవుడు అనే దాన్ని అంటే మన లైఫ్ లో ఒక పార్ట్ కింద ఎంచుకుని వెళ్ళిపోవాలి, ఇంకా ఎదిగిపోవాలని చెప్పి దాన్ని ఫాలో అవుతూ ఉంటాను. అవునండి. ఇంత కళ్ళజోడు ఎందుకని మార్చారు? కళ్ళజోడు అంటే ఎప్పుడు అలా ఉంటాం ఏంటండి, అతను ఇంకా కూడా అమ్మాయిలు చూడాలి కదండి. ఫ్రెండ్ ని సెట్ చేస్తున్నారా? సెట్ చేయడం అంటే ఆల్రెడీ ఉన్నదే, కానీ కొత్తగా కనబడాలరా ఇప్పుడు ఇలా నెబ్బ ముఖం వేసుకుని ఉంటాం ఏంటి అని చెప్పి ఇలా తయారయ్యాం అనమాట. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఫాదర్ తో బ్రదర్ తో బాండింగ్ అందరితో పర్లేదండి, బాగానే ఉంది. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఒక మంచి రోలు, అది మన గోదావరి సైడ్ ఫిల్మ్, మంచి కామెడీ పడితే ఇంకా అసలు ఎరగదీయాలని ఉంది. అట్లా మహానుభావుడు ఎవరో గానీ ఆపర్చునిటీ ఇచ్చి ఆయన అంటే నాకు ఆ నమ్మకం ఉంటది కదా, చేయగలరా, మంచి స్లాంగ్ లో దుల్లగొట్టచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్యన మన స్లాంగ్ లో ఇవి వస్తున్నాయి కదా మూవీస్ అవన్నీ కూడా, అట్లా మంచి కమిడియన్ రోల్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఎత్తే దుమ్ము తెలిపి దోపమేడేస్తాం అనమాట. అట్లా. ఓకే. మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటారా? అభిమాన సోదరులు అభిమానులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఈ స్థాయి దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. గోదావరి స్లాంగ్ అండి, మీరంటేనే గోదావరి. గోదావరి స్లాంగ్ లో కొన్ని డైలాగ్స్ అంటే స్పాంటేనియస్ గా చెప్పలేము. అవును. ఇంకా గోదావరి స్లాంగ్ అంటే అనర్గళంగా మాట్లాడాలి, టక 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 మాట్లాడాలి. మరి అలా మాట్లాడితే మిస్టేక్స్ వచ్చేస్తాయి. మొత్తం తెలంగాణ అలవాటు అయిందా మీకు బాగా? లైట్ గా అవ్వలేదా? లైట్ గా. అరే ఏంద్రా ఏడున్నావురా ఆ టైపు మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఫ్రెండ్స్ కి తెలంగాణ వాళ్ళకి, ఏడున్నావురా జల్దీ రారా ఇయ్యే వచ్చు కొంచెం కొంచెం అట్లా. అంటే చాలా మంది గోదావరిలో సాగదీస్తారు అని అంటారు, మనకన్నా సాగదీసే వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఇంకా తక్కువ అండి బాబు. అక్కడికి వెళ్తే అంటే ఇప్పుడు సంథింగ్ ఎలా అయింది ప్రయాణం అని ఒక పల్లెటూరు అంటే అంటే గోదావరిలో కూడా కొన్ని జోనర్స్ ఉన్నాయి, ఒక 3 parts ఎన్ని ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇంకా సాగదీస్తారు, ఇక్కడ వాళ్ళు కొంచెమే సాగదీస్తారు. భీమవరంలో అయితే అసలు సాగదీరు కానీ పర్ఫెక్ట్ మాట్లాడతారు. అమలాపురం బాగా సాగదీస్తారు. సపోజ్ మనం అమలాపురం వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ మన చుట్టాలు ఉన్నారనుకోరా, ప్రయాణం ఎలా జరిగిందిరా అంటే, సినిగా ప్రయాణం ఎలా జరిగిందిరా, బాగానే జరిగిందా, ఈ టైప్ ఉంటది అనమాట. కూర్చుని ఎక్స్ప్లెనేషన్ లాగేస్తా ఉంటారు. బాగానే జరిగింది అత్త ఈ టైం, అవునా తిన్నవరా నీకా బాగుందా అంతనే, ఈ టైప్ అనమాట. లాగితే మొత్తం ఇంకా అది ఎంత లాగినా అదే సబ్జెక్ట్ చెప్పిన అంతే. మనం షార్ట్ అండ్ స్వీట్ గా మాడతాం, షార్ట్ కట్ లో అయిపోయింది ఇలా అయిపోయింది అలా అయిపోయింది. అయినా సరే ఏం తింటావు బాగుందా అలా అనమాట. ఇంక సాగేస్తూనే ఉంటారు. బాగుంటది ఆ ఒక ఇన్నోసెన్స్, ఆ వాయిస్ లో చాలా స్వీట్ గా ఉంటది అనమాట వినడానికి. అట్లా. మీ హైదరాబాద్ ఫ్రెండ్స్ ఎవరినైనా మీరు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళారా? తీసుకుని వెళ్ళాను. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చందు అన్న అని చెప్పి నాకు బాగా ఇది మనోడు వచ్చాడు అక్కడ విధి విధానాలు సంక్రాంతి టైంలో చూసి మొత్తం ఎంజాయ్ చేశాడు అనమాట. అంటే స్టార్టింగ్ లో వాళ్ళ లాంగ్వేజ్ చూసి నవ్వుకుంటారు, ఎంజాయ్ చేశారు అనమాట. అంటే మనం ఎలాగ ఇక్కడికి వచ్చి వీళ్ళేంటలా మాట్లాడుతున్నారు అనుకుంటామో, వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అంతే ఎంజాయ్ చేశారు, నవ్వుకుంటారు అనమాట. ఎకిలి నవ్వుకుంటారు. ఇంకా తర్వాత ఓకే నేచర్ ఇలాగే ఉంటది అనుకుంటా, వాళ్ళ హ్యూమానిటీ ఇలా ఉంటదని వాళ్ళు అర్థం చేసుకుని ఆ ఫుడ్ కి వాళ్ళు చూపించే ఆ ప్రేమ ఆప్యాయతలు ముగ్ధులైపోతారు. మనకు కూడా ఊరు నుంచి సిటీకి వచ్చినా కూడా 2 days ఆ లాంగ్వేజ్ ఉండిపోద్ది ఖచ్చితంగా.
తర్వాత మళ్ళీ ఆ పీపుల్ అలవాటు అవుతారు కదా, అలవాటు అయిపోయి అలవాటు అయినప్పుడు ఓకే ఇలా మాట్లాడాలి మళ్ళీ మళ్ళీ ఫ్లో అంతే ఇంకా అలా అయిపోద్ది. మొత్తం మీ ఫ్యాన్స్ కి గోదావరిలో చెప్పండి. ఇదిగో మొత్తానికి నా అభిమాన సోదరులు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ తీసుకొచ్చారు, ఇంకా ఎన్నెన్నో వెళ్ళాలని చెప్పి ముందు స్థాయికి సాగిపోవాలని చెప్పి మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి మరి హాయ్ అట్లా. ఓకే, మొత్తానికి ఇది మీ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ లో ఇంకా మీరు అనుకున్నవన్నీ సాధించాలని హ్యాపీగా. థ్యాంక్ యూ అండి శమ్మ గారు, గుర్తు చేసుకుని మరి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు సారీ, కాల్స్ రెస్పాండ్ అవ్వలేదు కదా, నో ప్రాబ్లం. కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల అవ్వలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.